తిరుమల యాత్ర మీద గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్న రోబ్లాక్స్ కంపెనీ మీద టీటీడీ చైర్మన్ కు జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. దైవభక్తిని వాడుకొని డాలర్స్ రూపంలో ఆన్లైన్లో వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందని స్పష్టం చేశారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బిఆర్ నాయుడు తెలిపారు. అసలు కొండకి ఎలా దేవుని చూస్తామో మొత్తం చూడండి సార్ తెప్పించాడు. దర్శనం చేసుకుంటాం ఇంత తిరుమల లోపల ఆలయం నమూనా ఎలా ఉంటుందో ఇది సెక్యూరిటీ రీజన్స్ కూడా రేపు భద్రాద్రి విభాగానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు. అది అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు. అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే నేను సిబిఐ అండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు. ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం.